ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. లలితాదేవి బండాసురుణ్ణి సంహరించిన తరువాత దేవతలందరూ చాలా సంతోషించి, "అమ్మా! నీ దయ వల్ల బండాసురుడు సంహరింపబడ్డాడు. నీ చితగ్ని కుండంలో పడడం వల్ల తిరిగి మా అందరికీ నువ్వు దివ్యమైన దేహాలు ఇచ్చావు. ఇంకా నీ వల్ల జరగాల్సిన పని కొంత మిగిలిందమ్మా" అని అన్నారు. అయితే ఈ లలితోపాఖ్యానంలో మనం చదువుకున్న దేవతలు, ఆ దేవతల యొక్క మంత్రాలు అన్నీ కూడా మనకి లలితా సహస్రనామాలలో ఉన్నాయి. అయితే ఆ లలితా సహస్రనామాలని మనము ఒక్కసారి ఇక్కడ గుర్తు చేసుకుందామండి. ధ్యానం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చేవ విభావయే మహేషీం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాంబాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామళిక చుంబిక కస్తూరికాం సమందహసితే క్షణాం సచరచాపపాశాం కుశాం అశేష జనమోహిని మరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమ బాసురాం జపవిదౌ స్మరేదంబికాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నిగుండ సంభూత దేవ కార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాం కుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగా సౌగంధికల సత్కచ కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కళంకాభా మృగనాభి విశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన నవ చంపక పుష్పాభా నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యత్కారి రచదా శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షద్ దిగంతరా నిజ సల్లాప మాధుర్య వినిర్గత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రేవేయ చింతాకాలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్తనే నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయీ లక్ష్య రోమలతాదారా తాసమున్నేయ మధ్యమా స్తన భారదళన్మధ్య పట్ట బంధవళిత్రయ అరుణారుణ కౌసంబ వస్త్ర భాస్వత్కటీ తటీ రత్న కింకిణికారమ్య రసనాదామభూషిత కామే సజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిత గుడగుల్ఫా కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత నకదీదితి సంచన్న నమజ్జన తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీరా మండిత శ్రీపదాంబుజ
मराळी मंदगमना महालावण्य सेवदी सर्वारुणा नवज्जांगी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्कस्ता शिवा स्वाधीनवल्लभा सुमेरुशृङ्गमध्यस्था श्रीमन्नगरनायिका चिन्तामणिगृहान्तस्था पञ्चब्रह्मासनस्थिता महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागरमध्यस्था कामाक्षी कामदायिनी देवर्षिगणसङ्घाता स्तूयमानात्मवैभवा बण्डासुरवधोद्युक्ता शक्तिसेना समन्विता सम्पत्करी समारूढा सिन्दूरव्रजसेविता अश्वारूढाधिष्ठिता स्वाकोटिकोटिभिरावृता चक्रराजरथारूढा सर्वायुधपरिष्कृता गेयचक्ररथारूढा मन्त्रिणी परिसेविता गिरिचक्ररथारूढा दण्डनादा पुरस्कृता ज्वालामालिनिका क्षिप्ता वह्निप्राकारमज्जगा बण्डसैन्यवधोद्युक्ता शक्तिविक्रमहर्षिता नित्या पराक्रमाटोपा निरीक्षणसमुत्सुका बण्डपुत्रवधोद्युक्ता बाला विक्रमनन्दिता मन्त्रिण्यम्बा विरचिता विशङ्गवदतोषिता विशुक्रप्राणहरणा वाराही वीर्यनन्दिता कामेश्वरमुखालोका कल्पितश्रीगणेश्वरा महागणेश निर्भिन्ना विघ्नयन्त्रप्रहर्षिता बण्डासुरेन्द्र निर्मुक्ता शस्त्रप्रत्यस्त्रवर्षिणी कराङ्गुलिनकोत्पन्ना नारायणदशाकृतिः महापाशुपतास्त्राग्नि निर्दग्धासुरसैनिका कामेश्वरास्त्र निर्दग्धा सबण्डासुरशून्यका ब्रह्मोपेन्द्र महेन्द्रादि देव संस्तुत वैभवा हरनेत्राग्निसन्दग्धा काम सञ्जीवनौषधिः श्रीमद्भागवकूटैका स्वरूपमुख पंकजा कंठाधः कटिपर्यन्ता मज्जकूटस्वरूपिणी शक्तिकूटैकतापन्ना कच्छदोभागधारिणी मूलमन्त्रात्मिका मूलकूटत्रयकलेवरा कुलामृतैकरसिका कुलसङ्केतपालिनी कुलाङ्गना कुलान्तस्था कौलिनी कुलयोगिनी अकुला समयान्तस्था समयाचार तत्परा मूलाधारैक निलया ब्रह्म ग्रन्थि विभेदिनी मणिपूरान्तरुदिता विष्णु ग्रन्थि विभेदिनी आज्ञाचक्रान्तराळस्था रुद्र ग्रन्थि विभेदिनी सहस्राराम्बुजारूढा सुधा साराभिवर्षिणी तटिल्लता समरुचि षट्चक्रोपरि संस्थिता महाशक्ति कुंडलिनी बिसतंतुतनीयसी भवानी भावनागम्या भवारण्यकुटारिका भद्रप्रिया भद्रमूर्ति भक्त सौभाग्यदायिनी भक्तिप्रिया भक्तिगम्या भक्तिवस्याभयापहा शाम्भवी शारदा राज्या सर्वाणि सर्वदायिनी शांकरी श्रीकरी साध्वी शरच्चंद्र निबानना सातोदरी शांतिमती निराधारा निरंजना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कला शांता निष्कामा निरुपप्लवा नित्यमुक्ता निर्विकारा निष्प्रपंचा निराश्रया नित्यशुद्धा नित्यबुद्धा निरवज्या निरंतरा निष्कारणा निष्कलंका निरुपाधिर्निरीश्वरा नीरागारागमदनी निर्मदा मदनासिनी निश्चिंता निरहंकारा निर्मोहा मोहनासिनी निर्ममा ममता हंत्री निष्पापा पापनासिनी निष्क्रोधा क्रोध समनी निर्लोभा लोभनासिनी निस्संशया संशयग्नि निर्भवा भवनासिनी निर्विकल्पा निराबाधा निर्भेदा भेदनासिनी निर्नासा मृत्युमदनी निष्क्रिया निष्परिग्रहा निस्तुला नीलचिकुरा निरपाया निरच्चया दुर्लभा दुर्गमा दुर्गा दुःखहन्त्री सुखप्रदा दुष्टदूरा दुराचारा समनी दोषवर्जिता सर्वज्ञा सान्द्र करुणा समानाधिकवर्जिता
सर्वशक्तिमयी सर्वमङ्गला सद्गतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपा मनोन्मनी महेश्वरी महादेवी महालक्ष्मी दृढप्रिया महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्तिर्महारतिः महाभोगा महैश्वर्या महावीर्या महाबला महाबुद्धिर्महासिद्धिर्महायोगीश्वरेश्वरी महातंत्रा महामंत्रा महायंत्रा महासना महायागक्रमाराजा महाभैरव पूजिता महेश्वर महाकल्पा महातांडव साक्षिणी महाकामेश महिषी महात्रिपुर सुंदरी चतुष्टच्युपचाराढ्या चतुष्षष्टिकलामयी महाचतुष्षष्टिकोटि योगिनी गणसेविता मनुविद्या चन्द्रविद्या चन्द्रमण्डलमज्जगा चारुरूपा चारुहासा चारुचन्द्रकलाधरा चराचर जगन्नाथा चक्रराजनिकेतना पार्वती पद्मनयना पद्मरागः समप्रभा पंचप्रेतासनासीना पंचब्रह्मस्वरूपिणी चिन्मयी परमानंदा विज्ञानगणरूपिणी ज्ञानजातृजेय रूपा धर्मा धर्म विवर्जिता विश्वरूपा जागरिणी स्वपन्ती तैजसात्मिका सुप्ता प्राज्ञात्मिका तुर्या सर्वावस्था विवर्जिता सृष्टिकर्त्री ब्रह्मरूपा गोप्त्री गोविन्दरूपिणी संहारिणी रुद्ररूपा तिरोधानकरीश्वरी सदाशिवानुग्रहदा पंचकृत्युपरायणा भानुमण्डल मध्यस्था भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेष निमिषोत्पन्ना विपन्न भुवनावलिः सहस्रशीर्ष वदना सहस्राक्षी सहस्रपात् ब्रह्म कीट जननी वर्णाश्रम विदायिनी निजाज्ञारूप निगमा पुण्या पुण्य फलप्रदा श्रुति सीमंत सिंदूरी कृत पादाब्जदूलिका सकलागम संदोहा सुक्ति संपुट मौक्तिका पुरुषार्थ प्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी अंबिका नादि निधना हरि ब्रह्मेन्द्र सेविता नारायणी नाद रूपा नाम रूप विवर्जिता ह्रींकारी ह्रीमती हृज्या हेयोपादेय वर्जिता राजराजार्चिता राज्ञी रम्या राजीवलोचना रंजनी रमणीरस्या रणत्किङ्किणी मेखला रमा राकेन्दुवदना रतिरूपा रतिप्रिया रक्षाकरी राक्षसग्नि रामा रमणलम्पटा काम्या कामकलारूपा कदम्ब कुसुमप्रिया कल्याणी जगती कंदा करुणारससागरा कलावती कलालापा कांता कादंबरी प्रिया वरदा वामनयना वारुणी मदविह्वला विश्वादिका वेदवेद्या विंध्याचल निवासिनी विधात्री वेद जननी विष्णुमाया विलासिनी क्षेत्र स्वरूपा क्षेत्रेसी क्षेत्र क्षेत्रज्ञपालिनी जय वृद्धि विनिर्मुक्ता क्षेत्रपाल समर्चिता विजया विमला वन्द्या वन्दारुजन वत्सला वाग्वादिनी वामकेशी वक्निमण्डलवासिनी भक्तिमत्कल्पलतिका पशुपाश विमोचनी संहृता शेषपाषण्डा सदाचार प्रवर्तिका तापत्रयाग्नि संतप्ता समाह्लादन चंद्रिका तरुणी तापसाराज्या तनुमज्जा तमोपहा चितिस्तत्पद लक्ष्यार्धा चिदेकरसरूपिणी स्वात्मानंदल विभूता ब्रह्माज्यानंद संततिः परा प्रत्यक्षति रूपा पश्यन्ति परदेवता मज्जमा वैकरी रूपा भक्तिमानसहंसिका कामेश्वर प्राणनाडी कृतज्ञा काम पूजिता शृंगार रस संपूर्णा जया जालंधर स्थिता
ఓడ్యానపీఠ నిలయా బిందు మండల వాసిని రహో యాగక్రమారాజ్య రహస్తర్పణ తర్పిత సత్య ప్రసాదిని విశ్వ సాక్షిని సాక్షి వర్జిత షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్య క్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికా రూపా శ్రీకంఠార్ధ శరీరిణి ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది భక్తహార్దతమో వేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాజ్య శివమూర్తి శివంకరి శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచరా చిచ్చక్తి చేతనా రూప జడ శక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత తత్వాసనా తత్వమయీ పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమా నిత్య యవ్వనా మదశాలిని మదగూర్ణిత రక్తాక్షి మద పాటల గండబు చందన ద్రవ దిగ్దాంగి చాంపేయ కుసుమ ప్రియా కుశలా కోమలాకారా కురుకుళ్ళా కులేశ్వరి కులకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత కుమార గణనాదాంబా తుష్టి పుష్టిర్వతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయనా లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచలవాసిని నళిని శుభ్రు శోభనాసురనాయిక కాలకంఠి కాంతిమతి శోభిని సూక్ష్మ రూపిణి వజ్రేశ్వరి వామదేవి వయో వస్తా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధ మాతా యశస్విని విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణా త్రిలోచన తత్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృతా డాకినేశ్వరి అనాహతాబ్జ నిలయా శ్యామా భావదన ద్వయా దంశ్రోజ్జల క్షమాలాది ధరా రుదిర సంస్థిత కాళరాత్యాది సత్యౌగా వృతా స్నిగ్ధౌదన ప్రియా మహావీరేంద్ర వరదా రాకిన్యంబా స్వరూపిణి మణిపూరాబ్జ నిలయా వదనత్రయ సంయుత వజ్రాధికాయుధోపేత దామజ్యాదిభిరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణి స్వాదిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహరా శూలాజాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత దజ్జన్నాసక్త హృదయ డాకిని రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ఉద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రానైక రసికా హాకిని రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధరా శుక్లా సంస్థిత సర్వతోముఖి సర్వౌదన ప్రీత చిత్తా యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వదా మతిర్నేదా శృతి స్మృతిరనుత్తమా పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజాచిత బంధ మోచని బంధురాలక విమత్సరూపిణి విద్యా వియదాది జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్యా చింత్య రూపా కలికల్మషనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిసేవిత
ताम्बूलपूरितमुखी दाडिमी कुसुमप्रभा मृगाक्षी मोहिनी मुख्या मृडानी मित्ररूपिणी नित्यतृप्ता भक्तनिधिर्नियन्त्री निखिलेश्वरी मैत्यादिवासनालभ्या महाप्रलयसाक्षिणी पराशक्ति परानिष्ठा प्रज्ञानगणरूपिणी माध्वीपानालसामत्ता मातृका वर्णरूपिणी महाकैलासनिलया मृणाल मृदुदोर्लता महनीया दयामूर्तिर्महासाम्राज्यशालिनी आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता श्री षोडशाक्षरी विद्या त्रिकूटा कामकोटिका कटाक्ष किंकरी भूता कमला कोटि सेविता स्थिरस्थिता चंद्रनिभा पालस्तेन्द्रधनुप्रभा हृदयस्तार विप्रत्या त्रिकोणांतर दीपिका दाक्षायणी दैत्यहंत्री दक्ष यज्ञ विनाशिनी दरांदोलित दीर्घाक्षी दरहासोज्वलन्मुखी गुरुमूर्तिर्गुणनिधिर्गोमाता गुहजन्मभू देवेशी दण्डनीतिस्ता दहराकाशरूपिणी प्रतिप्रन्मुख्य राकान्ता तिरिमण्डल पूजिता कलात्मिका कलानादा काव्यालाप विनोदिनी सचामर रमावाणी सव्य दक्षिण सेविता आदिशक्तिरमेयात्मा परमा पावना कृतिः अनेक कोटि ब्रह्मांड जननी दिव्य विग्रह क्लींकारी केवला गुह्या कैवल्य पददायिनी त्रिपुरा त्रिजगद्वन्द्या त्रिमूर्तिसृदसेश्वरी त्र्यक्षरी दिव्य गंधाढ्या सिंदूर तिलकांचिता उमा शैलेन्द्र तनया गौरी गंधर्व सेविता विश्वगर्भा स्वर्णगर्भा वरदा वागदीश्वरी ज्ञानगम्या परिच्छेद्या ज्ञानदा ज्ञान विग्रहा सर्व वेदांत संवेद्या सच्चानंद स्वरूपिणी लोपा मुद्राचिता लीला क्लप्त ब्रह्मांड मंडला अदृश्यादृश्य रहिता विद्यात्री वेद्यवर्जिता योगिनी योगदा योग्या योगानंदा युगंधरा इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति स्वरूपिणी सर्वाधारा सुप्रतिष्ठा सदसद्रूपधारिणी अष्टमूर्तिरजा जैत्री लोकयात्रा विदायिनी एकाकिनी भूमरूपा निर्द्वैताद्वैतवर्जिता अन्नदा वसुधा वृद्धा ब्रह्मचैक स्वरूपिणी बृहति ब्राह्मणी ब्राह्मी ब्रह्मानंदा बलिप्रिया भाषा रूपा बृहत्सेना भावा भाव विवर्जिता सुखा राजा शुभकरी शोभना सुलभा गतिः राजराजेश्वरी राज्यदायिनी राज्यवल्लभा राजत्कृपा राजपीठा निवेशित निजाश्रिता राज्यलक्ष्मी कोसनादा चतुरंग बलेश्वरी साम्राज्यदायिनी सच्च संदा सागर मेखला दीक्षिता दैत्य समनी सर्वलोकवशंकरी सर्वार्थदात्री सावित्री सच्चिदानंद रूपिणी देशकाला परिच्छिन्ना सर्वगा सर्वमोहिनी सरस्वती शास्त्रमयी गुहांबा गुह्य रूपिणी सर्वोपाधि विनिर्मुक्ता सदा शिवपतिव्रता सांप्रदायेश्वरी साध्वी गुरुमंडल रूपिणी कुलोत्तीर्णा भगा राज्या माया मधुमती मही गणांबा गुह्यका राज्या कोमलांगी गुरुप्रिया स्वतंत्रा सर्वतंत्रेसी दक्षिणामूर्ति रूपिणी सनकादि समाराज्या शिव ज्ञान प्रदायिनी चित्कलानंद कलिका प्रेम रूपा प्रियंकरी नाम पारायण प्रीता नंदि विद्या नटेश्वरी विद्या जगदधिष्ठाना मुक्तिदा मुक्ति रूपिणी लास्य प्रिया लयकरी लज्जा रंबादि वंदिता भवदा वसुधा वृष्टि पापारण्यदवानला दौर्भाग्यतूलवातूला जराद्वान्तर विप्रभा भाग्याब्धि चंद्रिका भक्त चित्तकेकि घना घना रोग पर्वत दंबोली मृत्युदारु कुटारिका
महेश्वरी महाकाली महाग्रासा महासना अपर्णा चंडिका चंडमुंडा सुरनिषूदिनी क्षराक्षरात्मिका सर्वलोकेशी विश्वधारिणी त्रिवर्गदा त्रिसुभगा त्र्यंबका त्रिगुणात्मिका सर्वापवर्गदा शुद्धा जपा पुष्पनिभाकृतिः ओजोवती ज्युतिधरा यज्ञरूपा प्रियव्रता दुराराज्या दुरादर्शा पाटली कुसुमप्रिया महती मेरुनिलया मंदार कुसुमप्रिया वीरा राजा विराट रूपा विरजा विश्वतोमुखी प्रत्यग्रूपा पराकाशा प्राणदा प्राणरूपिणी मार्तांड भैरवा राज्या मंत्रिणी नस्य राजदू त्रिपुरेशी जयत्सेना निस्त्रैगुण्या परापरा सत्यज्ञानानंद रूपा सामरस्य परायणा कपद्दिनी कलामाला काम दुःखामरूपिणी कलानिधि काव्यकला रसज्ञा रससेवदिः पुष्टा पुरातना पूज्या पुष्करा पुष्करेक्षणा परञ्ज्योति परन्दामा परमाणु परात्परा पासहस्ता पासहन्त्री परमन्त्र विभेदिनी मूर्ता मूर्ता नित्यतृप्ता मुनिमानसहंसिका सत्यव्रता सत्यरूपा सर्वान्तर्यामिनी सती ब्रह्मणी ब्रह्मजननी बहुरूपा बुधार्चिता प्रसवित्री प्रचंडाज्ञा प्रतिष्ठा प्रकटाकृतिः प्राणेश्वरी प्राणदात्री पंचाशत्पीठरूपिणी विशृंखला विविक्तस्था वीरमाता वियत्प्रसू मुकुंदा मुक्तिनिलया मूल विग्रहरूपिणी भावज्ञा भवरोगग्नि भवचक्रप्रवर्तिनी छन्दस्सारा शास्त्रसारा मंत्रसारा तलोदरी उदारकीर्तिरुद्धामा वैभवा वर्णरूपिणी जन्म मृत्यु जरा तप्ता जन विश्रांतिदायिनी सर्वोपनिषदुद्गुष्टा शान्त्यतीत कलात्मिका गंभीरा गगनान्तस्था गर्विता गानलोलुपा कल्पनारहिता काष्ठा कांता कांतार्ध विग्रहा कार्यकारण निर्मुक्ता कामकेलितरंगिता कनक कनकताटंका लीला विग्रहधारिणी अजाक्षय विनिर्मुक्ता मुग्धा क्षिप्र प्रसादिनी अंतर्मुख समाराज्या बहिर्मुख सुदुर्लभा त्रयी त्रिवर्ग निलया त्रिस्ता त्रिपुरमालिनी निरामया निरालंबा स्वात्मा रामा सुधा श्रुतिः संसार पंक निर्मग्ना समुद्धरण पंडिता यज्ञ प्रिया यज्ञकर्त्री यजमान स्वरूपिणी धर्माधारा धनाध्यक्षा धन धान्य विवर्धिनी विप्रप्रिया विप्ररूपा विश्वभ्रमणकारिणी विश्वग्रासा विद्रुमाभा वैष्णवी विष्णुरूपिणी अयो निर्योनि निलया कूटस्था कुलरूपिणी वीरगोष्ठी प्रिया वीरा नैष्कर्म्यानादरूपिणी विज्ञान कलना कल्या विदग्धा बैन्दवासना तत्वादिका तत्वमयी तत्वमर्धस्वरूपिणी सामगान प्रिया सौम्या सदा शिव कुटुंबिनी सव्यापसव्य मार्गस्था सर्वापद्विनिवारिणी स्वस्था स्वभाव मधुरा धीरा धीर समर्चिता चैतन्याद्य समाराज्या चैतन्य कुसुम प्रिया सदोदिता सदा तुष्टा तरुणादित्य पाटला दक्षिणा दक्षिणा राज्या दरस्मेर मुकाम्बुजा कौलिनी केवला नद्या कैवल्य पददायिनी स्तोत्र प्रिया स्तुतिमती श्रुति संस्तुत वैभवा मनस्विनी मानवती महेशी मंगलाकृतिः विश्वमाता जगद्धात्री विशालाक्षी विरागिणी प्रगल्भा परमोदारा परामोदा मनोमयी व्योमकेशी विमानस्था वज्रिणी वामकेश्वरी पंचयज्ञ प्रिया पंच प्रेत मंचादिसायिनी पंचमी पंचभूतेशी पंच सख्योपचारिणी शाश्वती शाश्वतैश्वर्या सर्वदा शंभुमोहिनी
ధరాధుర సుతాధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక బంధూక కుసుమ ప్రఖ్యా బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధ మానస బిందు తర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబికా దశముద్రా సమారాజ్య త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోని ముద్రా త్రికండేసి త్రిగుణాంబా త్రికోణగా అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానద్వాంత దీపికా ఆబాలగోప విదిత సర్వానుల్యంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి ఆబాలగోప విదిత సర్వానుల్యంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శివ సత్యైక్య రూపిణీ లలితాంబికా ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్య సంవాదే శ్రీ లలితా రహస్య నామ సహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః. అమ్మా జగజ్జనని జగన్మాత మహాశక్తి మహోదరి, తప్పులుంటే మన్నించు తల్లి. ఇప్పుడు మన్మధుని జీవింపచేసిన అమ్మవారి కరుణ గురించి చదువుకుందామండి. శ్రీ శంభునాథస్య మహాయశస్య, నీ స్వామి అయిన ఏ శంభుడు ఉన్నాడో ఆయనే ఇక్కడ కామేశ్వరుడుగా వ్యక్తమయ్యాడు. ఆయనే ఈ జగత్తులో రుద్రుడుగా అవతరించి ఉన్నాడు. అప్పుడు నువ్వే గౌరీదేవిగా ఉద్భవించి ఉన్నావు. అప్పుడు మీ ఇద్దరి యొక్క శక్తి వల్ల సుబ్రహ్మణ్యుడు ఉత్పన్నమయ్యి తారకాసురుణ్ణి చంపాలి. కాని ఆయనేమో మహావైరాగ్యంతో ఉన్నాడు. ఆవిడ కూడా ఇప్పుడు తపస్సుకు వెళ్లి కూర్చుంది. వాళ్ళిద్దరూ తపస్సుల్లో కూర్చున్నారు. ఇప్పుడు లోకరక్షణ ఎలాగా? అమ్మా, వాళ్ళిద్దరూ అంటే మీరిద్దరే. బ్రహ్మాండాలకు అతీతంగా ఇలా భాసిస్తున్నారు. ఈ బ్రహ్మాండాలందు మీరే శివపార్వతులుగా వ్యక్తమై ఉన్నారు. ఇప్పుడు విడివిడిగా ఉన్న మీ ఇద్దరిని తిరిగి మీ ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి రాగం కలిగించాలి. కాని రాగం కలిగించే మన్మధుడు కాలిపోయాడు. ఇప్పుడు నువ్వు అవతరించావు కదా, కనుక ఆ పరమేశ్వరునికి పార్వతిపై అనురాగం పుట్టేలా, ఆమెను చేపట్టేలా నువ్వే ఏదన్నా చేయమ్మా అని దేవతలు అడిగారు. అక్కడ అందరూ ఆనందిస్తున్న సమయంలో రతీదేవి ఏడుస్తోంది. అమ్మవారు పతివ్రత ఏడిస్తే తట్టుకోలేదు. పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః అని అమ్మకి పేరు. ఆవిడే పెద్ద పతివ్రత కనుక ఆవిడకు సాధ్వి అంటే అంత ఇష్టం. భర్త పోయాక దుఃఖిస్తూనే జీవితమంతా గడిపిన ఆ రతీదేవిని చూసి అమ్మ కరుణించింది. కాముణ్ణి అక్షిలోంచి సృష్టించిన తల్లి కనుక కామాక్షి. తతకటాక్షాదుత్పన్న సయమాన ముకాంబుజః పూర్వదేహాదిక రుచిర్మన్మదో మదమేదురః సచ కందర్ప వీరోపి నమస్కృత్య మహేశ్వరీం యజ్ఞాపయదిదం వాక్యం భక్తి నిర్భర మానసః. మందహాసవదనంతో వచ్చాడు మన్మధుడు. ఆయన మునుపటి శరీరం కంటే మించిపోయిన అందంతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన అమ్మవారి కంటిలోంచి వచ్చాడు. ఆయన వస్తూనే అమ్మవారికి నమస్కారం చేసి, అమ్మా, ఆయన కాల్చేశాడు, నువ్వు బ్రతికించావు అన్నాడు. పిల్లల్ని తండ్రి గట్టిగా కొట్టి మందలిస్తే వాళ్ళు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా అని ఏడుస్తారు. వెంటనే తల్లి దగ్గరికి తీసుకుని
లాలించి ఓదారుస్తుంది. అలా మన్మధుణ్ణి నాన్న కాల్చేస్తే అమ్మ బ్రతికించింది. ఎంతో వాత్సల్యాన్ని చూపించింది. మన్మధుడు నమస్కరించి, "నన్ను ఏం చేయమంటావు తల్లి" అని అడిగాడు. ఇదే లలితా సహస్రంలో హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః అనే నామం. ఈ నామాన్ని మధ్యలో విభజించరాదు. హరుని యొక్క కంటి మంటల్లో కాలిపోయిన మన్మధుని బ్రతికించిన ఓ సంజీవనౌషధి లలితాంబ అని అర్థం. ఇక్కడ గమనించాల్సిన అనేక అంశాలు, లోతు, తత్వం, పరమార్థం ఉన్నాయి. అమ్మవారి అవతార ప్రయోజనం బండాసురుని చంపడమా, మన్మధుని బ్రతికించడమా? రెండూ ప్రయోజనాలే. మన్మధుడంటే మన దృష్టిలో కాముడు, మొదటి శత్రువు అనుకుంటారు. మన్మధుడు అరిషడ్వర్గాలలో మొదటి శత్రువు అనేది అందరి అభిప్రాయం. కానీ ఇది వ్యతిరేక ధోరణి. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతవర్షభ. కానీ ఇది వ్యతిరేక ధోరణి. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్లుగా ఆ కామస్వరూపం వేరు. అది లేకపోతే జగత్ స్థితి లేదు. మరి ఇక్కడ కాముడికి అర్థం ఏంటి? బ్రహ్మ విద్యా స్వరూపిణి అయి అమ్మవారు కాముణ్ణి తిరిగి బ్రతికించడం ఏమైనా తగునా? ఇది జాగ్రత్తగా తెలుసుకోవలసిన ప్రధానమైన అంశం. మన్మధుడు అమ్మవారి ఉపాసకులలో చాలా గొప్పవాడు. పంచదశికి కామరాజ విద్య అని పేరు. 12 మంది ప్రధానమైన శ్రీ విద్యోపాసకులు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క సాంప్రదాయం. ప్రస్తుతం ప్రచారితమవుతున్న సాంప్రదాయం కాది విద్య. కా అనే అక్షరంతో మొదలయ్యే 15 అక్షరాల విద్య. ఆది విద్య అని మరొకటి ఉంది. అది లోపాముద్ర మొదలైన వారు చేసిన గొప్ప విద్య. అమ్మవారు మన్మధుని బ్రతికించడం అంటే ఒక కోణంలో శివునికి వ్యతిరేకంగా పనిచేసినట్లే. శివుడు కాల్చేస్తే అమ్మ బ్రతికించింది. భావనాశక్తి లేని వాడికి ఇవి అర్థం కావు. నిజానికి అమ్మ పరమేశ్వరుడు చేసిన పనిని పూర్తిగా పరిపూర్ణం చేసింది. శివుడు మన్మధుడి దేహాన్ని పూర్తిగా కాల్చకుండా బూడిదను మిగిల్చాడు. ఆ మిగిలిన బూడిదంతా కలిసి బండాసురుడు అయ్యాడు. వాడిని సమూలంగా నాశనం చేసింది అమ్మవారు. అసలు శివుడి పనిని అమ్మ పూర్తి చేసింది. మన్మధుని బ్రతికించింది. ఆయన మన్మధుడు అనబడే జీవుడు. ఆయన దేహం పోయింది, కానీ ఆయన బ్రతుకున్నాడు. పరమేశ్వరుడు దేహాన్ని ఎందుకు కాల్చాడు? నేను మన్మధుడను, ఈశ్వరుని కూడా జయిస్తాననే అహంకారమంతా దేహగతమైన అహంకారం. అది శివుని యొక్క కంటి మంటలలో కాలిపోయింది. శివుని కన్ను అంటే జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితబుధాహ అన్నాడు గీతలో జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ. శివుడు గురుస్వరూపుడు. ఆయన ఇచ్చిన జ్ఞానంతో దేహాత్మాభిమానం పోయింది. కానీ పూర్తిగా కర్మక్షయం జరగాలంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి అయిన ఆ తల్లి అనుగ్రహం కావాల్సిందే. అదే ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఇంకా జీవుడు మిగిలిపోయాడు. ఆమె భర్త శరీరం తీసేశాడు కనుక ఈవిడ శరీరం ఇవ్వదు. అమ్మవారు పతివ్రత. రతీదేవికి మాత్రమే కనపడే శరీరం ఇచ్చింది. రతీదేవి పతివ్రత. ఆవిడను ఏడిపించకూడదు కనుక మీ ఆయన నీకు మాత్రమే కనపడతాడు, ఇంకెవ్వరికీ కనపడడు అని వరమిచ్చింది. మన్మధుడు అనంగుడైపోతాడు. అనంగుడు అంటే శరీరం లేనివాడు. శరీరం లేనివాడు అంటే శరీరం అవసరం లేనివాడని అర్థం. నదిలో కొట్టుకుపోయేవాడికి పడవ లేకపోతే పడవ లేనివాడు అంటారు. ఒడ్డుకు చేరిన వాడికి పడవ లేకపోతే పడవ అవసరం లేనివాడు అంటారు. మన్మధునికి దేహాదులు అవసరం లేకుండానే అన్ని పనులు చేయగలిగే శక్తిని అమ్మ ఇచ్చింది. దేహాత్మ భ్రాంతి పూర్తిగా తొలగిన తర్వాతే జ్ఞానం వస్తుంది. దేహాత్మ భ్రాంతి అంటే స్థూల దేహం నేను అనుకోవడం ఒక అజ్ఞానం. సూక్ష్మదేహం నేను అనుకోవడం మరొక అజ్ఞానం. కారణదేహం నేను అనుకోవడం మరొక మూడవ అజ్ఞానం. ఈ 3 దేహాలు నేను కాదు.
నేను అఖండమైన సచ్చిదానందాత్మ స్వరూపమని తెలుసుకోవడం అసలైన జ్ఞానం. దేహాత్మ భ్రాంతి పోతే జీవుడు అనంగుడైపోతాడు. దేహం అవసరం లేని స్థితి. అదే జన్మరాహిత్యం. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. మన్మధుడికి దేహం ఎప్పుడైతే లేదో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలిగాడు. దేహం ఉంటే ఎక్కడున్నాడో అక్కడే ఉండాలి. దేహం లేకపోవడంతో సర్వత్రా వ్యాపించిపోయాడు. ఆ జీవుడిని అమ్మవారు సర్వత్రా వ్యాపించిన తత్వంగా మార్చివేశారు. సర్వవ్యాపకమైన పరమాత్మ తత్వంలో విలీనం చేసి బ్రహ్మైక్యాన్ని కలిగించారు. అది దీనిలో తెలుసుకోవలసిన ఆంతర్యం. గమనిస్తే ప్రతి జీవుడు కాముడే. ఈ కాముడు గొప్ప కాముడు. మనం ఈ కాముడై పోవాలి. ఈ కాముడు శివశక్తులను ఒకటిగా చూడడానికి బయలుదేరిన కాముడు. ఈయన్ని దేవతలందరూ శివపార్వతులను కలపమని పంపించారు. దేవతలంటే ఇంద్రియాలు. ఇంద్రియాలన్నీ కలిసి శివ సత్యైకాన్ని చూడాలనుకున్నాయి. ప్రపంచమంతా వ్యాపించినది శక్తి. దీనికి మూలమైనది శివం. శివశక్తులు ఇద్దరూ ఒక్కటే అనే జ్ఞానమే బ్రహ్మజ్ఞానం. అది చూడాలని దేవతలందరూ కలిసి కోరుకున్నారు. ఆ కోరికే కాముడు. దేవతలంటే ఇంద్రియాలని చెప్పుకున్నాం. ఆ ఇంద్రియాలన్నీ నిగ్రహించి ఆ పరతత్వాన్ని తెలుసుకోవడానికి తాపత్రయపడితే శివుడు తన 3వ కంటితో కాల్చివేశాడు. ఆయన ముందుగా అనుగ్రహంతో తన జ్ఞాన తన జ్ఞానాగ్నితో వీడి దేహాత్మ భ్రాంతిని దగ్ధం చేశాడు. అప్పుడు ఆ మిగిలిన కర్మక్షయము ఏదైనా ఉంటే ఆ లలితా పరాభట్టారిక సంపూర్ణంగా నశింపచేసి ఆ జీవుని శివ సత్యైక తత్వానికి అనుసంధానం చేసిందని ఈ కథలోని ఆంతర్యం. అమ్మవారు చిదగ్ని కుండంలో ఎవరెవరు పడ్డారో వారందరినీ సృష్టించారు. కానీ బండాసురుడు చితగ్ని కుండంలో పడలేదు. వాడు కూడా ఆ చితగ్ని కుండంలో పడి ఉంటే కథ ఇంతవరకు వచ్చేదే కాదు. దేవతలందరూ పడ్డారు. చక్కని శరీరాలతో మళ్ళీ పరిపూర్ణులై వచ్చారు. కానీ మన్మధుడు ప్రత్యేకించి యుద్ధమంతా అయిన తరువాత అమ్మవారి కంటి నిండి వచ్చాడు. చితగ్నికుండంలో ఎవరు పడ్డారో వాళ్ళు మాత్రమే అమ్మలోంచి వస్తారు. మరి చితగ్నికుండంలో పడని మన్మధుడు అమ్మ నుంచి ఇప్పుడు ఎలా వచ్చాడు? వాడు వీళ్ళందరికంటే ముందే చితగ్నిగుండంలో పడ్డాడు. అదే శివుడి కంటి మంటల్లో కాలిపోవడం. శివుడి కంటి మంటే చితగ్నికుండం. శివుడు చిదగ్నికుండం అక్కడి నుంచే రగిల్చాడని చెప్పారు. అది సరైన సమన్వయం. ఈ విధంగా మన్మధుడు అమ్మవారి అభయాన్ని పొంది ధైర్యంగా ముందుకు సాగాడు. చేతిలో చెరుకు విల్లు, పువ్వుల బాణాలు, స్నేహితులు మలయ పవనుడు, వసంతుడు, చిలుకల రథం. ఏమీ గట్టి బలం లేదు. తను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిసికాహ వసంత సామంతో మలయ మరుదా యోధనరదః తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపామపాంగాత్తే లబ్ధ్వా జగదిది మనంగో విజయతే అని శంకరులు సౌందర్య లహరిలో చెప్పినట్టుగా శరీరం లేకపోయినా శివుడి దగ్గరకు జయించడానికి ధైర్యంగా వెళ్తున్నాడు. అమ్మా, మన్మధుడు పరమేశ్వరుణ్ణి జయించి తీరుతాడు. ఎందువలనంటే ఆయనకి నీ కడకంటి చూపులోంచి ఏదో అనిర్వచనీయమైన దయ దొరికింది. అందువల్లే ఆయన అంత శక్తిమంతుడయ్యాడు. పనికిరాని వాణ్ణి కూడా పనికొచ్చేట్టు చేయగలదు ఆ పరాశక్తి. రేపు కార్తికేయ జననం, తారకాసురాది రాక్షసుల వధ గురించి చదువుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి.